పాటలు పాడి యూత్కి ఒక మనవి, పాటలు పాడే రీజనబుల్గా పాడాలి. ఇప్పటి వరకు పాడినటువంటి వాళ్ళు రాగంలో హెచ్చు తగ్గులు, పాటలు లయ లేకుండా ఒకరు ఇలా పాడుతుంటే ఇంకోళ్ళు ఇలా పాడుతున్నారు. పాట పాడితే గ్రూపుకి, వినే గ్రూపుకి ఉత్తేజం కలగాలి, అలా పాడాలి. మరి బహుమతి పొందేటట్టుగా పరిగెత్తమని బైబిల్లో కొరింథీయులకు రాయబడిన పత్రికలో మీరు చదివారా? అందరూ మాట్లాడాలి. బహుమతి పొందేటట్టుగా పాడాలి. ఫస్ట్ స్టార్టింగ్ పాటని ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బాయ్స్ కానీ గర్ల్స్. యుగ యుగాలుగా జగతిలో జనులందరూ రక్షణను సాధించలేక గతించిరి. యుగ యుగాలుగా జగతిలో జనులందరూ యేసు ప్రభుని స్వరక్తధారల బలముచే నీవు పాపము నుండి విడుదలనుండుమా. ఇప్పుడు యేసుని స్తోత్ర గీతం పాడుమా, సువార్త గీతము పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా, జీవితములో జీవ మార్గముడుమా, నీ జీవితములో జీవ మార్గముడుమా. అలా వస్తుందా? 40 అబౌవ్ ఏజ్ వాడిని నేను పాడాను. మీరు ఎవరస్తులు పాడితే ఎట్లుండాలో చూడండి. ఇప్పుడు ఈ పాటల కాంపిటీషన్లో ఇవ్వాల్సిన ప్రైజ్ ఆయనకి ఇచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనలో ఎవరో పాడలేదు నిజంగా. అలాగే పరిశుభ్రంగా పాడాలని ఒక మనవి. అలా పాడడానికి ప్రయాణం చేస్తారని జడ్జి గారు మనం చెప్పారు కాబట్టి అలా పాడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 7 నుంచి వచ్చినటువంటి ఎవరికి వచ్చి పాటలు పాడాలి. సమయమందు యేసు వార్త ఆలకించుమా, ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా, ఆలకించుమా. ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా, ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా, ఆలకించుమా, ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా, ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా, ఆలకించుమా. కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు, కప్పుకొ
సకల పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు దూరపరచే దురితములను గానవించే ప్రాణ ప్రియుడు ఆలకించుమా ఈ సమయం